ఇక కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో పులి సంచరిస్తోంది. ప్రతిపాడు మండలం బౌరువాక సమీప కొండకు పులి చేరింది. కొత్తపల్లి నుంచి బౌరువాకకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. తాడువాయి వైపు వెళ్తే నర్సీపట్నం మీదుగా అడవిలోకి వెళ్లే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరికలు జారీ చేసింది. పెద్ద పులిని పట్టుకునేందుకు 11 బృందాలు గాలిస్తున్నాయి. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో పులి సంచరిస్తోంది. ప్రతిపాడు మండలం బౌరువాక సమీప కొండకు పులి చేరింది. కొత్తపల్లి నుంచి బౌరువాకకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. తాడువాయి వైపు వెళ్తే నర్సీపట్నం మీదుగా అడవిలోకి వెళ్లే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరికలు జారీ చేసింది. పెద్ద పులిని పట్టుకునేందుకు 11 బృందాలు గాలిస్తున్నాయి.
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో పులి సంచరిస్తోంది. ప్రతిపాడు మండలం బౌరవాక సమీప కొండకు పులి చేరింది. జీకొత్తపల్లి నుంచి బౌరవాక వచ్చినట్లు అధికారులు గుర్తించారు. తాడువాయి వైపు వెళ్తే నర్సీపట్నం మీదుగా అడవిలోకి వెళ్లే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పెద్ద పులిని పట్టుకునేందుకు 11 బృందాలు గాలిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు. నానాజీ, గుడ్ మార్నింగ్. చెప్పండి, మరి పులి సంచారానికి సంబంధించి అప్డేట్స్ తెలియజేయండి. ఏదైతే పులులున్నారో దాదాపు 15 రోజుల పాటు నుంచి ఈ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా చాలా వరకు ముప్పుతిప్పలు పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటవీ శాఖ సిబ్బంది అలాగే దాదాపు 11 బృందాలతోటి ఇక్కడ వెతుకుతున్నా సరే గానీ అది తప్పించుకుని తిరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా అధికారులు చెప్పే విషయం ఏంటంటే దానికి అనువైన ప్రాంతంలో తిరుగుతుంది కాబట్టి మనం ఆ టైంలో మనం దాన్ని అటాక్ చేయడం కానీ లేదా ఆపడం కానీ చేయకూడదు. ఏదైతే కింద మైదాన ప్రాంతాల్లోకి దిగుకు వస్తుందో ఆ టైంలో మాత్రమే తీసుకుని దాన్ని బంధించాలి. ఏదైతే మనం బంధిస్తున్నామో ఖచ్చితంగా దానికి ఏ హాని జరగకుండా మనం సురక్షితంగా బంధించాలనేది మన ఉద్దేశం. అందుకని ఇన్ని రోజులు కూడా పట్టిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం బౌరవాకలో ఉంది. అయితే దీనికి సంబంధించింది ఏంటంటే అది ఎలాగైతే ప్రయాణం చేసి అన్నవరం దేవస్థానం వరకు వెళ్ళి పంపా నది అది రకంగా అక్కడ గేదెని మీద అటాక్ చేసి మళ్ళీ తిరిగి వస్తుందో, తిరిగి వచ్చే సమయంలో ఏదైతే శంకువరం మండలం ఉందో శంకువరం మండలంలో కూడా చాలా వరకు ఆ ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారని చెప్పుకోవచ్చు. ఏదైతే చిన్నపిల్లలు చదువుకునే బాలుల హాస్టల్, అలాగే అక్కడ ఉన్నటువంటి కస్తూర్బా హాస్టల్, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే కార్యాలయాలు ఇవన్నీ ఉన్నాయి. వాటి పక్క నుంచే పైకి ఎక్కడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే దాని ఏదైతే జియో ట్యాగింగ్ ఉంటుందో ఆ జియో ట్యాగింగ్ సంబంధించిన కాలర్ ఆ ఫ్రీక్వెన్సీ ద్వారా కూడా దాన్ని ట్రాక్ చేసి పట్టుకున్నారు. అయితే దాన్ని ట్రాక్ చేశారు. అయితే అది ఏ ప్రాంతంలో ఉన్నదో కూడా అనుక్షణం కూడా వీళ్ళకి తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులందరూ కూడా అక్కడే పర్యవేక్షణ చేస్తున్నారు. దీనికి సంబంధించి అంటే అదనపు బలగాలు కూడా ఏదైతే ఇప్పుడు మొత్తం ఇంజక్షన్ ఇచ్చే టీంలు ఉన్నాయో అదనంగా 3 టీంలు కూడా రప్పించడం జరిగింది. ఎందుకంటే ఎవరిని కూడా ఆ ప్రాంతంలోకి వెళ్ళవద్దని, ఎందుకంటే అది చాలా వరకు కూడా అది ఇప్పటికే భయపడి ఉంటది కాబట్టి, ఎందుకంటే దానికి 1-2 సార్లు మిస్ అయింది కాబట్టి మళ్ళీ భయపడి ఉంటది కాబట్టి మీరు ఎవరు కూడా ఆ ప్రాంతంలో వెళ్ళొద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి గిరిజన ప్రాంతం ఏదైతే ఉన్నదో గిరిజన ప్రాంతంలో ఉంటే ప్రజలందరూ కూడా ఇళ్ళ నుంచి బయట రాకుండా బిక్కుమంట బతుకుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళు ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు దాన్ని సంపాదించుకొని లేదంటే కట్టెలు కొట్టుకొని దాన్ని అమ్ముకొని వచ్చిన డబ్బులతోటి వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అదే రకంగా ఏదైతే దానికి సంబంధించిన ఫలాలకు సంబంధించిన అట్టి తోటలు కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని సరుగుడు తోటలు కానీ దాంట్లో ఉన్నటువంటి ఏదైతే కొంచెం చిన్న మొక్కలు వేసుకుని ఆ రాబడి ఉంటుందో ఆ రాబడితోనే వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సమయంలో అక్కడ ఈ పులి వచ్చింది అనగానే గత వారం నుంచి 10 రోజులు బట్టి కూడా ఎవరు కూడా పూర్తి స్థాయిలో బయటకు వెళ్లకుండా వాళ్ళ జీవనోపాధి కూడా చాలా ఇబ్బంది అని కూడా మనకి సమాచారం ఉన్నది. రైట్ నానాజీ, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. Subscribe YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.